పుట్టాను లోకం మెచ్చింది, నేను ఏడ్చాను లోకం నవ్వింది, నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది, నాకింకా లోకంతో పని ఏముంది. డోంట్ కేర్. వెంకటరమణ గోవింద గోవింద, ఆపద ముక్కులవాడ నాథరక్షక గోవింద గోవింద. హలో నిఖిల్కి మీకు ఏమైనా గొడవ అయిందమ్మా? చాలా డల్గా ఉన్నాడు నిన్నటి నుంచి వాడు. అలా ఏం లేదు కానీ వస్తున్నా అండి. ఓకే ఓకే. ఏరా స్నానం చేసావా? లాస్ట్ మంత్ చేయలేదేంటి? అబ్బా నీకోసం రోజు చేస్తారేంది? ఎగిరిపోతా ఎగిరిపోతా అని ఏ కాకిలాగా మిగిలిపోయావు కదరా. అరే నీకు క్లైమేట్ చాలా కూల్ గా ఉంది కదా. కూల్ ఇక్కడ కాలిపోతుంటాయి. వద్దురా మామ, నువ్వు నీ కాలు ముక్త నువ్వు ఊరికే ఉండరా. అసలు ఏమైందిరా? ఆ రోజు ప్రియతమారాగాలు సఖి కుశలమాందాలు, ప్రియతమారాగాలు సఖి కుశలమాందాలు, నీ లయ పంచుకుంటుంటే. ఏంటి ఇది? నువ్వు అలా అడుగుతావని క్లియర్ గా లవ్ లెటర్ అని మెన్షన్ చేశా కదా. लव जंक्शन ये क्या है रे? बीटेक स्टूडेंट लव स्टोरी. हाँ, this is a big demonstration of my love calculation with a clear introduction and no overaction. I have no condition and great enormous love affection. Huh? This letter was written with too much tension to say about my love synchronization. I even consulted a physician for a clarification of my love attraction. After a clear calculation, he decided it was a love junction. Please don't feel any frustration. If any doubts, I have clear clarification about the position of the present action. और ये लास्ट में क्या है? हाँ? With proper correction and lot of confusion. चल, ये love letter है या फिर इस calculation? बीटेक स्टूडेंट हो ना, इसलिए थोड़ा हटके ट्राई किया. अच्छा, क्या किसी बीटेक लड़की को दो ना, मैं तो बायोटेक स्टूडेंट हूँ. भगवान ये तूने क्या किया? तू करके भगवान को कैसे पूछते तू? బుర్రా మీరు డెవలప్ అయ్యేది గ్యాంగ్ పర్గంతా గంగులో కలిపేస్తున్నారు. నా తెలియతేటలు ఒక్కడు కూడా మీకు రాలేదురా. అది కాదురా. నువ్వు చెప్పరా. లేదు, మీకు రకరకాల ఐడియాలు వస్తుంటాయి కదా, చెప్పండి పర్లేదు. గర్ల్ ఫ్రెండ్ ఉన్నప్పుడు హీరో లాగా ఉండేవాడిని. ఇప్పుడు జీరో బ్యాలెన్స్ ఉన్నోడు కూడా బ్యాలెన్స్ అయిపించుకొని మరీ అడుగుతున్నాడు. అరే కూల్ మామా, నువ్వు లే అసలు లే. ఇంకెవ్వడైనా నన్ను లవ్ ఫెయిల్ అయింది అన్నది అయిపోతాడు సాధగాడు.
साले लोग तुम लोग यहाँ पर क्या कर रहे हो रे? अरे तेरे को पता नहीं क्या रे, निखिल का लव फेल हो गया ना, चल पार्टी करेंगे। अरे अरुंधति और चंद्रमुखी दोनों मिलके दिख रहे साले के अंदर। जो पुट्टी की बात छोड़ रहे भाई, अब मैं जो तेको बोल रहा हूँ ना, ध्यान से सुनने का। ऐसे सुनने का रात में पहले करंट गया तो क्या जलाता, क्या करता? कैंडल जलाता हूँ। नहीं रे, कैंडल नहीं, पहले मैच स्टिक जलाता ना। राइट? हाँ, वैसे ही जिंदगी में भी पहले फेल होना पड़ता, एंड पास होता। वाह 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 वाह, समझ गया ना? नहीं मेरे गर्लफ्रेंड अभी होना। ఏం చేద్దాం, మన ఏజ్ అలాంటిది, అందుకే బాగుంటుంది బిహేవియర్ ఆఫ్ గర్ల్స్ అని. అంటే 10 years లో మనలో ఎన్ని చేంజెస్ వచ్చాయో తెలుసా నీకు? నేనేం చేంజ్ అవ్వలే. ఏంటి చేంజ్ అవ్వలేదా? నేను చెప్తా. 8 years అప్పుడు అమ్మాయి పక్కన కూర్చుంటే ఏం చేయాలో తెలీదు. 8 years అప్పుడు ఏం చేయాలో తెలుసు, కానీ అమ్మాయి పక్కన లేదు. 8 years అప్పుడు ఎనర్జీ కోసం బూస్ట్ అవుతుంది. అదే 8 years అప్పుడు అమ్మాయిని చూస్తే చాలు ఎక్స్ట్రా ఎనర్జీ వచ్చేస్తుంది. అప్పుడేమో సరిగ్గా లీవ్ లెటర్ రాసే కూడా రాదు. ఇప్పుడు లవ్ లెటర్ మీద లవ్ లెటర్ రాస్తున్నావు. 8 years అప్పుడు చాలా బిజీ విత్ హోంవర్క్స్ అన్నమాట. ఇప్పుడు వెయిటింగ్ ఫర్ ఎ ఛాన్స్ టు డూ రొమాన్స్. అప్పుడు బిజీ విత్ మ్యాథ్స్ నంబర్స్, ఇప్పుడు ఫుల్ టు బిజీ విత్ గర్ల్ ఫోన్ నంబర్స్. అరే 8 years అప్పుడు యూ కాంట్ ఈవెన్ డ్రా ఏ జామెట్రీ షేప్, ఇప్పుడు అమ్మాయి చూడగానే చలంతే షేప్ చెప్పేస్తావు. అప్పుడు అందరి మాట వింటుంటివి, ఇప్పుడు నీ మాట నువ్వే వినట్లేదు. కరెక్ట్ చెప్తున్నా. 8 years అప్పుడు లవ్ అంటే లర్నింగ్ ఆఫ్ వేరియస్ ఎంటర్టైన్మెంట్స్. అదే ఇప్పుడు లవ్ అంటే లస్ట్ ఆఫ్ వేరియస్ ఎక్సైట్మెంట్స్. చాలా ఇది చెప్పడానికి నువ్వు మారిన దానికి. हमें फर्स्ट बॉल में कोई अगर 6 मार लिया तो वो धोनी नहीं बनता, और अगर कोई फर्स्ट बॉल में 6 नहीं मारा तब भी वो धोनी बन सकता है. అందరూ ఏదో ఒకటి చెప్తున్నారు, నేను ఒకటి చెప్తా విను. చూసిందంతా నిజమే, చూడాలి కానీ చూడనట్టు ఉండాలి. వినిందంతా అబద్ధమే కానీ వినాలి, విననట్టు ఉండాలి. అప్పుడే లవ్ లో సక్సెస్ అయ్యేది. గురు ప్రేమ కోసమే ఈ జీవితం మగాడితో ఆడడానికి. పుట్టగానే ఉయ్యాల, నడవగానే సైకిల్, ఎడగానే బైక్, ఖాళీగా ఉన్నప్పుడు గర్ల్ ఫ్రెండ్ చాలా అవసరం రా. అంత మాత్రానికి ఇలా చేస్తావా? ఓకే రైట్, బట్ టఫ్ కాంపిటీషన్ ఉంది కదా. कंपटीशन रहना रे, तभी खेल बहुत खतरनाक होता है. ప్రపంచంలో పనికిరాని వాళ్ళు 50% మంది లవ్ లో పడిన వాళ్ళు, 50% మంది లవ్ లో పడని వాళ్ళు. ఈ 50% లవ్ లో ఉన్న వాళ్ళల్లో 25% సక్సెస్ అయ్యారు, ఇంకో 25% ఫెయిల్ అయ్యారు. ఈ 25% మంది ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు చూసావా? వాళ్ళు జీవితంలో ఒకేసారి లవ్ చేస్తారు, దాంట్లో కూడా ఫెయిల్ అవుతారు, తిరిగి ట్రై చేయరు, అందుకే లైఫ్ లో కూడా ఫెయిల్ అవుతారు. ये जो लोग 25% जो सक्सेस हुए ना लाइफ में, ये लोग ऐसे होते हैं मिली तो मुर्गी बस, नहीं तो अंडा ही सही बोलते हैं. వీళ్ళు ఒక్కసారి ఫెయిల్ అయితే కొంచెం సేపు బాధపడి మళ్ళీ లవ్ చేస్తారు అన్నమాట. అలానే జీవితంలో కూడా. ये लोग है ना लाइफ में एक बार गिरे तो 10 बार उठते, इसीलिए ये लोग सक्सेस हुए आते. అందుకే మన ప్రయత్నం ఫెయిల్ అయినా ప్రయత్నించడం ఫెయిల్ అవ్వకూడదు. ఇప్పుడు చెప్పు, లవ్ ఫెయిల్ అయితే ఏం చేస్తావు? మళ్ళీ లవ్ చేస్తా. అదంతా కాదులే కానీ వీని ఏరియాలో రచ్చ ఫిగర్ ఉంది, దాన్ని ట్రై చేసుకో. నాకు తెలియనా రచ్చ ఫిగర్ ఎవర్రా? నీ గర్ల్ ఫ్రెండ్ రా.